నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వ్యవసాయ పొలంలో ఉన్న నీటి గుంతలో పడి సిరి, స్నేహ అనే ఇద్దరు అమ్మాయిలు, శ్రీమన్యు ఒక అబ్బాయి మృత్యువాత పడ్డారు. ఇక ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలోనే తన ఇద్దరు పిల్లలతో పాటు తన చెల్లిని, కూతురు స్నేహ కూడా మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వ్యవసాయ పొలంలో ఉన్న నీటి గుంతలో పడి సిరి, స్నేహ అనే ఇద్దరు అమ్మాయిలు, శ్రీమన్యు ఒక అబ్బాయి మృత్యువాత పడ్డారు. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలోనే తన ఇద్దరు పిల్లలతో పాటు తన చెల్లి, కూతురు కూడా స్నేహ కూడా మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్, అప్డేట్స్ ఏంటి? దేవిక, నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో ముచ్చర్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలంలో ఉన్న నీటి గుంతలో పడి సిరి అనే 12 సంవత్సరాల అమ్మాయి, అదేవిధంగా స్నేహ 14 సంవత్సరాల అమ్మాయి, అంతేకాకుండా ఈ ఇద్దరు అమ్మాయిలతో పాటు శ్రీమన్ను 13 సంవత్సరాల అబ్బాయి మృత్యువాత పడ్డారు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో తన నానమ్మను చూసేందుకు హైదరాబాద్ నుండి తమ ఊరికి వచ్చారు. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలోనే ఉన్న గుంతలో పడి తన ఇద్దరు పిల్లలతో పాటు తన చెల్లెలి, కూతురు స్నేహ కూడా మృతి చెందడంతో తల్లిదండ్రులు బోధన వినిపిస్తున్నారు. ముగ్గురు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయ చోటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దేవిక, సో శ్యామ్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? దేవిక, మొత్తం ఏంటంటే ఆ గ్రామంలో ముగ్గురు పిల్లలు చనిపోవడంతో మాత్రం ముచ్చర్లపల్లి అనే గ్రామంలో మాత్రం విషాదాలు నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఈ తల్లిదండ్రుల ఏడుపుతో వాళ్ళ ఏడుపులు ఆకాశాన్ని అంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు పిల్లలు ఈ వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో తమ గ్రామమైన ముచ్చర్లపల్లికి రావడం, అదేవిధంగా తన వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు వెళ్లిన క్రమంలో ఆ నీటి గుంతలో పడి ఈ ముగ్గురు పిల్లలు మాత్రం ముచ్చింత పరిస్థితి కనబడుతుంది. దేవిక, ఈ నేపథ్యంలోనే ఈ గ్రామంలో మాత్రం విషాదాలు అంటుకున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్యామ్.